శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2025 సంవత్సరంలో దేవీ నవరాత్రులు అంటే దసరా నవరాత్రులు అయితే వస్తున్నాయి కదండి. పూజ చేసే వాళ్ళకి చాలా డౌట్స్ అనేటివి ఉంటాయండి. అంటే గర్భిణీ స్త్రీలు చేసుకోవచ్చా, పీరియడ్స్లో ఉన్నప్పుడు ఏ రోజు నుంచి చేసుకోవాలని, పురుషులు చేసుకోవచ్చా, ఒకటేంటండి అన్నీ మీకు A to Z అన్ని డౌట్స్కి సమాధానాలు ఈరోజు వీడియోలో తెలియచేస్తానండి. ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. 2025 సంవత్సరంలో దేవీ నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రానున్నాయండి అంటే మనకి ఈ సంవత్సరం స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వీజ మాసం శరదృతువు శుక్ల పాడ్యమి సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం రోజు నుంచి శుక్ల దశమి తిథి అక్టోబర్ 2 గురువారం రోజు వరకు 11 రోజులు అయితే రానున్నాయండి. అదేంటండి 11 రోజులు వచ్చాయి ఈ సంవత్సరం అంటే, అవునండి ఈసారి మనకు 11 రోజులు అయితే వచ్చాయి. ఎందుకంటే మనకి ఈ సంవత్సరం ఒక చవితి తిథి అనేది మనకి 2 రోజులైతే రావడం జరిగిందండి. దీనివలన ఇలా మనకి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుందండి. అందుకని విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థాన వేద పండితులు ఈ సంవత్సరం అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవి అనే ఒక కొత్త అలంకరణ అనేది రావడం అయితే మనకి తెలియచేశారండి. కాబట్టి ఈ సంవత్సరం మనం 11 రోజులైతే జరుపుకోవాలి. నవరాత్రుల్లో 11 రోజులు పూజలు చేయడం కుదరని వాళ్ళు ఏ రోజుల్లో చేసుకోవాలండి అంటే 9 రోజులు పూజ చేయడానికి ప్రయత్నించండి. లేదు అనుకున్న వాళ్ళు 5 రోజులు కానీ లేదా 7 రోజులు కానీ పూజ చేయడానికి ప్రయత్నించండి. అప్పటికీ కుదరని వాళ్ళు లాస్ట్ 3 రోజులు అంటే త్రిరాత్రి వ్రతం అంటారండి, లాస్ట్ 3 రోజులు ఖచ్చితంగా పూజ చేయడానికి ప్రయత్నించండి. చాలా శక్తివంతమైన రోజులు. అది కూడా కుదరలేదు అనుకున్నప్పుడు కనీసం ఒక్క రోజైనా సరే మీరు ఈ నవరాత్రుల్లో పూజ చేయడానికి ప్రయత్నించండి. నవరాత్రి పూజలు చేసుకునే వాళ్ళు మేము అమ్మవారి ఫోటో మా దగ్గర లేదండి, మరి మేము ఏ అమ్మవారికి పూజ చేసుకోవాలండి అంటే, నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి రోజుల ప్రకారం ట్రెండింగ్ ప్రకారం గూగుల్లో అయితే మనకి ప్రతి అమ్మవారి ఫోటో అయితే వస్తుందండి. మనం ఒక ప్రింట్అవుట్ తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఫోటోకి పూజ చేసుకోవచ్చు అండి. లేదు అనుకున్న వాళ్ళు చాలామంది దగ్గరలో పులి మీద అమ్మవారు ఉంటారు కదండి, ఆ ఫోటోకి కూడా చేసుకోవచ్చు అండి. కానీ ఆ ఫోటో అయితే కొద్దిగా నియమాలు అయితే ఉంటాయండి. పులి అనేది గంభీరంగా ఉండే పులి, అమ్మవారు కోపంగా ఉండే ఫోటో అలాంటివి అయితే తెచ్చుకోవద్దండి. ఏ ఫోటో తెచ్చుకున్నా సరే ఇంట్లో మీరు చిరుహాసం అంటే నవ్వుతూ ఉన్నటువంటి ఆ ఫోటోని అయితే ఇంటికి తెచ్చుకొని చక్కగా పూజ చేసుకోండి. మీ దగ్గర ఈ ఫోటోలు ఏవి దొరకనప్పుడు మీరు సరస్వతి అమ్మ కానీ లక్ష్మీ అమ్మవారి కానీ ఎవరినైనా సరే మీరు ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అండి. లలితమ్మ ఫోటో పెట్టుకోవచ్చు. కానీ లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా నిమ్మకాయలతో మాత్రం మీరు పూజ చేసుకోకూడదండి. దుర్గమ్మ అంటే ఖచ్చితంగా నిమ్మకాయ దండలు అయితే వేస్తారండి. ఆ మాలలు మాత్రం లక్ష్మీ అమ్మవారికి అయితే వేయకూడదు. నవరాత్రి పూజలలో మాంసాహారం అనేది మానేయాలా అండి అంటే, అవునండి ఖచ్చితంగా ఈ దేవీ నవరాత్రుల్లో మాంసాహారం అనేది తినకూడదండి. దేవీ నవరాత్రి పూజలలో బ్రహ్మచర్యం అనేది పాటించాలా అండి అంటే, తప్పకుండా ఈ నవరాత్రుల్లో అంటే 11 రోజుల్లో ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. ఒకవేళ ఇది సృష్టి ధర్మం కదా, ఒకవేళ తెలియక ఏదన్నా పొరపాటు అలా జరిగితే మీరు తలస్నానం చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకొని పూజ అనేది చేసుకోండి. వీలున్నంత వరకు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు మాత్రం నియమ నిష్టలతో పూజ చేయడానికి ప్రయత్నించండి. నవరాత్రి పూజలలో వితంతువులు పూజ చేసుకోవచ్చా అండి అంటే, తప్పకుండా పూజ అనేది చేసుకోవచ్చండి. షోడశోపచార పూజ చేసుకోవచ్చు, స్తోత్రాలన్నీ కూడా చదువుకోవచ్చండి. కుంకుమ పూజ చేసేటప్పుడు మాత్రం మీరు మీ పిల్లలతో కానీ మీ కోడలతో కానీ కూతురుతో కానీ కుంకుమ పూజ చేస్తే సరిపోతుందండి. లేదు అంటే అక్షింతలు పుష్పాలు వీటన్నిటితో కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. నవరాత్రుల్లో కలశం అనేది తప్పకుండా పెట్టుకోవాలా అండి. మరి మాకు ఆనవాయితీ లేదండి కలశం అఖండ దీపం, మరి మేము ఎలా పెట్టుకోవాలండి అంటే, మీ ఇంటి ఆనవాయితీ ప్రకారం మీరు ఉంటే ఖచ్చితంగా కలశం అఖండ దీపం పెట్టుకోండి. ఆనవాయితీ లేని వాళ్ళు పర్లేదండి, మీరు ఆ పూజా ప్రాసెస్ని మాత్రం స్కిప్ చేసేసి తర్వాత ఉండేటువంటి షోడశోపచార మంత్రాల్లో తర్వాత అమ్మవారికి ఉండేటువంటి శ్లోకాలు మంత్రాలు చదువుకుంటూ పూజ అనేది చేసుకోండి. దేవీ నవరాత్రి పూజలలో చేసుకునే వాళ్ళు అశౌచంలో ఉన్నవాళ్ళు, రజస్వల కాలంలో ఉన్నవాళ్ళు, ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు పూజ చేసుకోవచ్చా చేసుకోకూడదా అంటే చేసుకోకూడదండి. మన శాస్త్రం ప్రకారం ఈ రోజులలో అయితే అంటే అశౌచంలో ఉన్నప్పుడు, రజస్వల కాలంలో ఉన్నప్పుడు, ఏటి సూతకంలో ఉన్నప్పుడు ఇవంతా మనకి మైలు రోజులు అంటారు కదా అంటే, కాబట్టి ఈ రోజుల్లో అయితే చేయకూడదు అని మన శాస్త్రం చెప్తుందండి. నవరాత్రులలో స్త్రీలకు ఇబ్బంది వస్తే మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలండి అంటే, మీకు ఇబ్బంది తీరాక 5వ రోజు నుంచి మీరు పూజ అనేది చేసుకోండి. ఒకవేళ 5వ రోజు కనుక మీకు బ్లీడ్ అవుతూ ఉంటే మీరు పూజ అనేది చేసుకోకండి. 7వ రోజు నుంచి అలా మీరు చేసుకోండి. ఒకవేళ మీకు బ్లీడింగ్ అనేది స్టాప్ అయిపోతే మీరు 5వ రోజు ఉదయాన్నే తలస్నానం చేసుకొని ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళు, గంగాజలం, కుదిరితే ఆవు పంచతం కనుక ఉంటే వీటన్నిటిని ఇంట్లో చల్లుకొని మీరు పూజ అనేది చేసుకోండి. దేవీ నవరాత్రి
నవరాత్రుల్లో పూజను ఉదయం చేసుకోవాలా, సాయంత్రం చేసుకోవాలా, మధ్యాహ్నం చేసుకోవాలా, ఎప్పుడు చేసుకోవాలండి అంటే మీరు నవరాత్రి పూజలను ఉదయం అన్నా చేసుకోండి, సాయంత్రం అన్నా చేసుకోండి. మధ్యాహ్నం టైంలో చేసుకోవద్దండి, 12 తర్వాత ఆ టైంలో అయితే చేసుకోకండి. మీరు స్టార్ట్ చేసే పని అయితే ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోండి. మనకి ఈరోజు ఖచ్చితంగా పూజ అనేది చేయడం ముఖ్యమండి. దేవీ నవరాత్రి పూజ చేస్తున్నప్పుడు మధ్యలో ఒకవేళ స్త్రీలకు అడ్డం వస్తే, లేదు అంటే ఏదన్నా మీకు ఎమర్జెన్సీ ఏదన్నా అయితే సడన్గా ఇబ్బంది వస్తే మరి ఏం చేయాలండి అంటే మీరు ఆ టైంలో ఎవరైతే పీరియడ్స్ అయి ఉంటారో వాళ్ళను సపరేట్గా ఒక రూమ్లో పెట్టేసి, అంటే వాళ్ళు అక్కడ దేవుడు రూమ్ దగ్గరికి రానికుండా చూసుకోండి. ఇంట్లో మీ భర్త చేత్తో కానీ మీ పిల్లల చేత్తో కానివ్వండి నిత్యం దీపారాధన అనేది చేపించుకోండి. దేవీ నవరాత్రుల్లో ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలండి అంటే అవసరం లేదండి. ఈ నవరాత్రులు చాలా శక్తివంతమైనవి కాబట్టి కుదిరినంత వరకు మీరు ఆ అమ్మవారికి నిండు భక్తితో పూజ చేయడానికి ప్రయత్నించండి. ఉపవాసం అనే కాన్సెప్ట్ పెట్టిందే అమ్మకి దగ్గరగా ఉండాలి అని ఒక కాన్సెప్ట్తో అండి. కాబట్టి కుదిరినంత వరకు మీరు అమ్మవారికి భోజనం మీద ఎక్కువగా తినేసి హెవీగా తినేసి మనం మళ్ళీ డైజెషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడకుండా ఏదైనా లైట్ ఫుడ్, చాలా వరకు మా అమ్మగారు కూడా అండి, నేను చాలా చూస్తాను కదా అమ్మ పూజలు చేస్తుంటే, అమ్మ అయితే ఒక్క పూటే భోజనం చేస్తుందండి, తర్వాత పాలు పండ్లు ఇలాంటివి తింటూ ఉంటుంది. నేను కూడా నవరాత్రుల్లో అలానే చేస్తాను. జస్ట్ ఇదైతే నేను ఇలా చేస్తాను అని చెప్తున్నానండి, ఇలా చేయాలని కాదు. మీకు ఆరోగ్యం సహకరిస్తే చెయ్యండి, లేదు అనుకున్న వాళ్ళు నార్మల్గా మీరు ఫుడ్ అనేది హెవీగా తినకుండా నార్మల్గా లిమిట్గా తింటూ మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. దేవీ నవరాత్రి పూజను ఈ సంవత్సరం మనము ఉద్వాసన ఏ రోజున చెప్పుకోవాలండి అంటే మనకి అక్టోబర్ 2వ తేదీ దసరా పండుగ అండి, దశమి తిథి ఉంటుంది. ఆ రోజున మీరు సాయంత్రం మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చండి. దేవీ నవరాత్రి పూజ చేసే వాళ్ళు కలశం పెట్టుకొని ఉంటారు కదండి. కలశం పూజ అంతా అయిన తర్వాత కలశంలో వేసిన వస్తువులను ఏం చేయాలండి అంటే కలశంలో వేసినటువంటి వస్తువులను మీరు బీరువాలో పెట్టుకోవచ్చండి, డబ్బులు పెట్టే స్థానంలో పెట్టుకోవచ్చు. ఆ టెంకాయని కొంతమంది ఇంటికి గుమ్మం దగ్గర కట్టుకుంటూ ఉంటారు, కొంతమంది ఏదైనా తీపి నైవేద్యంగా చేస్తారండి. నాన్ వెజ్ అయితే చెయ్యకండి. కలశం మీద వేసినటువంటి జాకెట్ని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తీసుకోండి, లేదా వాళ్ళ అత్తగారు తీసుకోండి. కలశంలో వేసినటువంటి నీళ్లను ముందుగా మీరు ఇంట్లో సంప్రోక్షణ చేసుకొని తీర్థంగా స్వీకరించవచ్చండి. ఏదైనా పారే నీళ్ళల్లో వదిలేయచ్చు, పచ్చని చెట్టుకి కూడా పోయొచ్చు. కలశం కింద పెట్టినటువంటి బియ్యాన్ని పక్షులకు ఆహారంగా పెట్టచ్చండి, లేదు అంటే ఇంట్లో ఏదైనా తీపి నైవేద్యంగా చేసుకోవచ్చండి. దేవీ నవరాత్రి పూజను గర్భిణీ స్త్రీలు చేయవచ్చా చేయకూడదా అంటే 5వ నెల తర్వాత గర్భిణీ స్త్రీలు నవరాత్రి పూజలు అయితే చేయకూడదండి. అది మనకి పురిటి మైలుతో సమానమైపోతుందండి. 5వ నెల లోపలైతే మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చేయాలి అని అనిపిస్తే మీ ఇంట్లో అత్తగారి చేత కానివ్వండి, మీ హస్బెండ్ చేతితో కానివ్వండి, మీరు ఆ 11 రోజులు నిత్య దీపారాధన అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు పఠించుకోండి. చాలా ముఖ్యమైన రోజులు, శక్తివంతమైన రోజులు కాబట్టి ఒకవేళ మీకు మనసులో చేయాలి అని అనిపిస్తే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు వినడం కానివ్వండి, చదవడం కానివ్వండి ప్రశాంతంగా చేసుకోండి. శరీరానికి ఎక్కువ శ్రమ కలగకుండా మీరు తృప్తిగా అమ్మకి పూజ అనేది చేసుకోండి. నవరాత్రుల్లో ఖచ్చితంగా భవానీ మాల అనేది వేసుకోవాలా అండి? మరి వేసుకోవాలి అంటే ఎన్ని రోజులు వేసుకోవాలండి అంటే ఖచ్చితం అనేది ఏమీ నియమం అయితే లేదండి. కొంతమంది అమ్మవారి మాల అనేది ప్రతి సంవత్సరం వేసుకుంటూ ఉంటారు, అది ఒక అనవాయితీలాగా వస్తుందండి. కొంతమంది వేసుకోవాలి, కొత్తగా వేసుకోవాలని అనుకుంటారండి. వేసుకోవాలి అనుకున్న వాళ్ళు కనీసం ఒక 3 సంవత్సరాలు కంటిన్యూగా వేసుకోండి. మరి మాలను ఎన్ని రోజులు వేసుకోవాలండి అంటే కొంతమంది నవరాత్రి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు 11 రోజులు వేస్తారండి, కొంతమంది 9 రోజులు వేస్తారు, కొంతమంది ఒక్క రోజు కూడా ఆ రోజే వేసి ఆ రోజు కూడా మాల అనేది తీస్తూ ఉంటారండి. అలా కూడా చేస్తారు. మాల వేసిన వాళ్ళు ఖచ్చితంగా నియమ నిష్టలతో ఉండాలండి. నేల మీద అంటే మీరు మంచం మీద పనుకోకూడదు. అలానే అమ్మవారి బొట్టు అనేది తప్పకుండా ధరించాలండి. అమ్మవారికి మాల మీరు మెల్లో మాల అనేది అమ్మవారికి వేసుకుంటారు కదండి. ఆ అమ్మవారి మాలలన్నీ కూడా ఉదయాన్నే సూర్యోదయం మునిపే మీరు నిద్ర లేచి స్నానం అనేది చేసుకొని ఆ అమ్మకి మీరు ముందుగా పూజ చేసుకొని మీ మెల్లో ఉండేటువంటి దుర్గమ్మ లాకెట్స్ ఉంటాయి కదా, అమ్మకి మీరు చక్కగా గంధం కుంకుమ బొట్లు అనేటివి పెట్టుకోవాలండి. ఖచ్చితంగా ఎరుపు రంగు వస్త్రాలే ధరించాలి అని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా ఒక ఎర్ర కండువా అయితే తప్పకుండా ధరించాలండి. మంచి మాటలు మాట్లాడాలి, అబద్ధాలు చెప్పడము, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకోవడం ఇలాంటివి ఏవి చేయకూడదండి. కొంతమంది మద్యం అనేది సేవిస్తూ ఉంటారండి. మగవాళ్ళు కూడా ఈ మాలను అయితే వేస్తూ ఉంటారు. వేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా పొగ తాగడము, మద్యం సేవించడం ఇలాంటివి ఏవి చేయకూడదండి. కొంతమంది మగవాళ్ళు కూడా గాజులు అనేటివి వేసుకుంటూ ఉంటారండి, కాటుక పెట్టుకుంటూ ఉంటారు. అమ్మ మాల కాబట్టి సాక్షాత్తు అమ్మ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారండి. తప్పైతే ఏం లేదండి.
ఇదండి ఓవరాల్గా అయితే మనకి దేవీ నవరాత్రుల పూజలో మీ అందరికీ వచ్చేటువంటి డౌట్స్కి సమాధానాలు. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా నన్ను కామెంట్ రూపంలో అడగండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.